ఈ కలియుగంలో డబ్బుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. డబ్బుకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు. మరే ఇతర వస్తువులకు కానీ వ్యక్తులకు కానీ లేని విలువను డబ్బుకు ఇస్తూ ఉన్నారు. మానవ జీవితంలో డబ్బుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే ప్రతి మనిషి కూడా డబ్బు కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, అనేక కష్టాలు పడుతూ ఉన్నాడు. ఇలా డబ్బు కావాలని కోరుకునేవారు శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు బీరువా కింద దీనిని పెట్టినట్లయితే మీ జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారని పండితులు అంటూ ఉన్నారు. మరి శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంటుంది. మామిడి చెట్టు గుబుర్లల్లో కూర్చుని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రం. లేత చిగురాకులతో మామిడి పూతతో కాయలతో చెట్టు కలకలలాడిపోతూ ఉంటుంది. ముందుగా చైత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది. వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. పుష్పమాసే హితరావహ సంఘర్ష దివ పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ వికసిస్తాయట. ఉగాది పండుగ రోజు చేదు తీపి పచ్చడి తినటంతో పాటు శ్రీరామ నవమి వేడుకలు కూడా మొదలవుతాయి. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని దైవరహస్యం అనవచ్చు. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. రావణుడి మీద సాధించిన విజయం, సీతతో అతని వివాహం, పట్టాభిషేకం ఈ 3 కలిపి వేడుకగా నిర్వహించే పండుగే ఇది. మన దేశంలో చాలా ప్రాంతాలలో 9 రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. గ్రామాలలో హరికథలు చెప్తారు. ప్రతి వీధిలో నవమి పందిళ్ళు వెలుస్తాయి. సీతారామ కళ్యాణమే కాక సాయంత్రమైతే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్ళు నెలవవుతూ ఉంటాయి. హరికథ కాలక్షేపం ముఖ్య కార్యక్రమం. సంగీత కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతూ ఉంటారు. శ్రీరామ నవమి రోజు మీకు ఉన్న దరిద్రాలు, కష్ట నష్టాలు తొలగిపోయి రాజయోగం కలగాలంటే శ్రీరాముడికి ఈ ఒక్కటి సమర్పిస్తే చాలు. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి శ్రీరాముడి అనుగ్రహంతో మీరు అపర కుబేరులు అవుతారు. ప్రత్యేకంగా శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి 5 పుష్పాలను సమర్పించటం వలన మీకు రాజయోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. దీని వలన శ్రీరాముడు సంతోషపడి మీకు ఉన్న సమస్యలను తొలగించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. దీనితో మీరు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగటమే కాకుండా మీ జన్మజన్మల పాపం తొలగిపోయి 1,000,000 రెట్ల పుణ్యఫలం మీకు లభిస్తుంది. మరి ఆ పుష్పాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము.
శ్రీరామ నవమి రోజున శ్రీరాముడికి ఇష్టమైనటువంటి అవిసె పువ్వును సమర్పించటం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ నవమి రోజు మీ పూజ గదిలో శ్రీరాముడి పటాన్ని ఉంచి అవిసె పువ్వులతో పూజించుకోవాలి. అవిసె పువ్వు అనేది పసుపు రంగులో ఉంటుంది. ఈ పువ్వు శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన మీకు రాజయోగం కలిగి మీరు ఆనందంగా ఉంటారు. రెండవది మల్లె పువ్వు. ఈ పువ్వును శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన మీ జన్మల పాపాలు తొలగిపోయి మీ జన్మ ధన్యమవుతుంది. అంతేకాకుండా శ్రీరాముని అనుగ్రహంతో మీరు ధనవంతులవుతారు. అదేవిధంగా మూడవది గన్నేరు పువ్వు. ఈ పువ్వును రాముల పటానికి సమర్పించి రాముడిని పూజించటం వలన మీకు గృహలాభం, భూలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా మీ సొంత ఇంటిలో జీవించగలుగుతారు. అదేవిధంగా మొగలి పువ్వును శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన గత 2 సంవత్సరాల్లో రాని ధనం ఈ శ్రీరామ నవమి నుండి మీకు కలుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. చివరిగా పద్మం పుష్పం. ఈ పుష్పాన్ని శ్రీరాముడికి సమర్పించటం వలన మీకు ఉన్న ఆర్థిక, మానసిక సమస్యలు తొలగిపోతాయి. పద్మ పుష్పాన్ని శ్రీరాముడి ఫోటోకి సమర్పించటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి ధనవంతులు కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 పుష్పాలలో ఏదో ఒక పుష్పాన్ని అయినా సరే శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పిస్తే, అంటే శ్రీరాముడి ఫోటోకి పెడితే మీ జన్మ పాపాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం, రామరాజ్యం రమణీయం. శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను పరవశింపజేసే ఓ అద్భుత ఘట్టం. లోక సంరక్షకుడు, పరిపాలనా దక్షుడు, ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు అంటే హిందువులందరికీ ఎంతో భక్తి. రామనామామృతం సకల పాపాలను హరించివేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. రామనవమి సందర్భంగా శ్రీరాముని తారక మంత్రం చదివితే చాలా శుభం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శ్రీరామ తారక మంత్రాన్ని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతీమాతతో చెప్పాడు. ఈ శ్రీరామ నవమి రోజు ఆ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ మంత్రం ఏమిటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం కూడా పఠించటం వీలు కాని వారు రామ 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 అని వీలైనన్నిసార్లు జపిస్తే చాలు, రాముడు అనుగ్రహిస్తాడు. శ్రీరామనామం చాలా విలువైనది. హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి, గురుదేవా శ్రీరామచంద్ర జగత్ ప్రభు, మీరు చాలా గొప్పవారు, కానీ ఈ లోకంలో మీకంటే గొప్పది ఇంకొకటి ఉంటుంది అని పలికెను. అప్పుడు వెంటనే శ్రీరాముడు, నాకంటే గొప్పదా, అదేమిటో నాకు చెప్పవా హనుమ అని అడిగాడు. దానికి హనుమ, రామప్రభు, మీకంటే గొప్పది ఒకటి ఉంది, అదే మీ నామం అన్నాడు. అప్పుడు శ్రీరాముడు, ఆ మాటను ఇప్పుడు రుజువు చేస్తావా హనుమ అని అడిగాడు. ఆ మాట విన్న హనుమ, తప్పక చేస్తాను, వినండి ప్రభు, మీ వల్ల అయోధ్యవాసులు తరించారు, మీ నామం వలన ముల్లోకవాసులు తరించిపోతూ ఉన్నారు, అందుకే రామనామం మీకంటే గొప్పది అని చెప్పేశాడు. ఆంజనేయునిలో దాగి ఉన్న అపార భక్తికి శ్రీరాముడు మిగులు సంతోషించాడు. శ్రీరామచంద్రుడి యొక్క మానవ రూపాన్ని దర్శించి ఆనాడు అయోధ్యవాసులు పుణ్యం కట్టుకున్నారు, ఆనందపడ్డారు, తరించారు. పవిత్రమైన రామనామాన్ని స్మరించి రాముని స్వరూపాన్ని భావించి తరించి ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు. రామనామం విలువ, రామనామం యొక్క మాధుర్యాన్ని చవిచూసి శ్రీరామచంద్రుని తమ హృదయం యందు ధ్యానించి ఆంజనేయుడి వలె ఎందరో మునులు, ఋషులు, తపస్సులు, సాధకులు, ముముక్షువులు మోక్షం పొంది ధన్యులైనారు. ఇటీవల కాలంలో తులసీదాసు, సమర్థ రామదాసు, కబీర్దాసు, భద్రాచల రామదాసు, త్యాగరాజు, గాంధీజీ మున్నగు భక్తులెందరో రామనామమును జపించి పరమానంద భరితులైనారు. అయితే ఈ శ్రీరామ నవమిలోపు లేదా శ్రీరామ నవమి రోజు బీరువా కింద దీనిని పెడితే డబ్బు బాగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు.
ప్రధానంగా ఈ రోజుల్లో అందరూ కూడా ధనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనం కలిసి రావట్లేదు అని బాధపడేవారు, ధన సమస్యలు తొలగిపోవాలని కోరుకునేవారు ఈ శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు చక్కగా ఒక గాజు పాత్రను తీసుకోండి. అలాగే గల్లులుప్పు, రాళ్ల ఉప్పు, కొంచెం పసుపు, కుంకుమ, ఒక మారేడు ఆకును కూడా తీసుకోండి. ఈ పరిష్కారానికి తప్పనిసరిగా మారేడు ఆకు కావాలి, అలాగా రాళ్ల ఉప్పు కూడా కావాలి. ఉప్పు అంటే లక్ష్మీదేవితో సమానం. చాలామంది ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు. ఈ కారణం వలనే రాత్రిపూట ఉప్పును ఎవ్వరు అడిగినా ఇవ్వరు. ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని భయపడుతూ ఉంటారు. మరి ఏం చెయ్యాలి అంటే ఒక గాజు పాత్రలో గుప్పెడు గల్లులుప్పు వేయండి. ఆ ఉప్పు మీద ఒక మారేడు ఆకును పెట్టండి. ఆ ఆకు మీద 3 సార్లు చిటికెడు పసుపు, కుంకుమ వెయ్యాలి. ఆ తరువాత ఈ గిన్నెను 2 చేతులతో తీసుకుని మనసులోని కోరికలన్నిటినీ కూడా, అంటే ధనం గురించిన సమస్యలు తొలగిపోవాలని మీ కోరికలను ఇష్టదైవానికి చెప్పుకోవాలి. అలా కోరుకొని చెప్పుకున్న తర్వాత, అంటే అలా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ బౌల్ను బీరువా కింద పెట్టాలి. ఇలా పెట్టే ముందు బీరువా కింద ఎలాంటి బూజు, దుమ్ము, చెత్త లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ పాత్ర ఎవ్వరికీ కనపడకుండా రహస్యంగా ఉండేలాగా చూసుకోవాలి. శ్రీరామ నవమిలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. లేదా శ్రీరామ నవమి రోజు అయినా సరే రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన తప్పకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ ఉప్పు పాత్రను చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద పెట్టుకోవాలి. ఇలా చేసినట్టయితే ధనలాభం కలుగుతుంది. అలాగే శ్రీరామ నవమి రోజు అందరూ తారక మంత్రాన్ని, అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి, సంతోషంగా జీవించండి. ఈ సంవత్సరం శ్రీరామ నవమి పర్వదిన సమయంలో కొన్ని రాసుల వారికి అద్భుతం పట్టబోతుంది. శ్రీరాముల వారి ఆశీస్సులు ఈ రాసులపై ఉండబోతూ ఉన్నాయి. శ్రీరామ నవమి తర్వాత నుండి కొన్ని రాసుల వారి జాతకం మారబోతుంది. రాజయోగం పట్టబోతుంది. శ్రీరామ నవమి తర్వాత ఈ రాసుల వారు ఏది పట్టినా బంగారంగా మారుతుంది. శ్రీరాముల వారి ఆశీర్వాదముతో ఈ రాసుల వారు అద్భుతాలను చూడగలుగుతారు. శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారు ధైర్య సాహసాలతో, పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కొత్త విషయాలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఇప్పుడు శ్రీరాముని కృపతో వీరి జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. శ్రీరాముని అనుగ్రహం కలిగినప్పుడు మేషరాశి వారికి అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగము, ఆర్థిక మరియు వ్యక్తిగత రంగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వృత్తి, ఆర్థిక పరంగా చూస్తే మేషరాశి వారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల కంటే మెరుగైన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వ్యాపారవేత్తలకు లాభసాటిగా వ్యవహారాలు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కష్టమైన సమయాలు ఎదురైనప్పటికీ ఇప్పుడు శ్రీరాముని ఆశీస్సుల వల్ల ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది. అదనంగా చిరకాలంగా ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మేషరాశి వారు తమ మేధస్సును ఉపయోగించి ముందుకు సాగాలి. వ్యక్తిగత జీవితంలో కూడా ఈ రాశి వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబంలో సంతోషము, ఆనందము నెలకొంటూ ఉంటాయి. ఏకమై ఉన్న సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల కలయిక జరుగుతుంది. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రేమలో ఉన్నవారికి మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. మేషరాశి వారికి ఈ కాలంలో బంధుత్వ సంబంధాల నుండి ఆశ్చర్యకరమైన మద్దతు లభించవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే మేషరాశి వారు గతంలో అనుభవించిన కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి తగ్గి మరింత ప్రశాంతత లభించవచ్చు. దీనికి తోడు శ్రీరాముని కృపతో మానసిక ఉల్లాసం పెరిగి శరీర దృఢత్వం పెరుగుతుంది.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగము, ధ్యానము మరియు శ్రీరామ భజనలు చేయటం మంచిది. శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు సహజంగా స్థిరత్వము, దృఢ సంకల్పం కలిగిన శక్తివంతమైన వ్యక్తులు. వీరు జీవితంలో ఏ పని చేపట్టినా ఎంతో శ్రద్ధగా, నిబద్ధతతో చేస్తారు. ఇటీవల కొంతకాలంగా కొన్ని ఆటుపోట్లు, ఆర్థిక ఒత్తిడులు ఎదురైనా ఇప్పుడు శ్రీరాముని కృప వీరి మీద సంపూర్ణంగా ఉండబోతుంది. ఇది వృషభ రాశి వారికి అనేక అనుకూల మార్పులు తీసుకువచ్చే సమయం. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారము, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం వంటి రంగాలలో ఈ రాశి వారు కొత్త శిఖరాలను అందుకోవచ్చు. ఆర్థికంగా చూస్తే వృషభ రాశి వారికి ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం నిలిచిపోయిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీత వృత్తి వంటి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, విదేశీ అవకాశాలు మెరుగైన ఆదాయాన్ని తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి. శ్రీరాముని కృపతో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటూ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన వార్త వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశివారు మరింత బలంగా, ఉత్తేజంగా కనిపిస్తారు. మానసిక ప్రశాంతత పెరిగి జీవితంలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. శ్రీరాముని కృప మరింతగా పొందేందుకు ప్రతిరోజు శ్రీరాముని నామస్మరణ చేయటం, హనుమాన్ చాలీసా పఠించటము, రాముని ఆలయ సందర్శనం చేయటం ఎంతో శ్రేయస్కరం. ఈ నియమాలు పాటిస్తే వృషభ రాశి వారికి అదృష్ట ద్వారాలు మరింత వేగంగా తెరుచుకునే అవకాశం ఉంది. శ్రీరాముని కృపలో అదృష్టం పట్టబోయే 3వ రాశి సింహరాశి. సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులు. వీరి జీవితంలో కొన్ని నెలలుగా ఎదురైన సవాళ్లు, సంక్షోభాల కారణంగా మానసిక ఒత్తిడి పెరిగిన ఇప్పుడు శ్రీరాముని కృప వీరిని వరించబోతోంది. ఈ అనుగ్రహంతో సింహరాశి వారికి అనేక రంగాల్లో విజయపదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగము, వ్యాపారము, ఆర్థికంగా, కుటుంబ జీవితము, ఆరోగ్యంలో ఊహించని మార్పులు చోటు చేసుకొని లాభసాటిగా మారబోతుంది. వృత్తిపరంగా చూస్తే సింహరాశి వారికి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు పెరుగుతున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు, జీత వృత్తి లభించవచ్చు. వ్యాపారస్తులకు విస్తరణ అవకాశాలు, కొత్త పెట్టుబడులు లభించే సూచనలు ఉన్నాయి. శ్రీరాముని కృపతో గతంలో ఎదురైన ఆర్థిక సమస్యలు తొలగి ధనలాభం పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం మరింత ఆనందకరంగా మారబోతోంది. ఇంటిలో శుభకార్యాలు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు రావచ్చు. ఆరోగ్యపరంగా శరీర శక్తి పెరుగుతుందని, మానసిక ప్రశాంతత అందుబాటులోనికి వస్తుందని చెప్పవచ్చు. శ్రీరాముని అనుగ్రహాన్ని మరింతగా పొందేందుకు ప్రతిరోజు శ్రీరామ జయ రామ, జయ జయ రామ ఈ మంత్రాన్ని జపించటం ఉత్తమం. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటము, రాముడి ఆలయ సందర్శనము, గోసేవ చేయటం వల్ల మరింత అనుకూల మార్పులు సంభవిస్తాయి. ధర్మ పదంలో నడుస్తూ విశ్వాసంతో ముందుకు సాగితే సింహరాశి వారు ఆశించిన విజయాలు పొందటం ఖాయం. శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే 4వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు సహజంగా ఆత్మవిశ్వాసంతో, ధార్మికంగా, నిజాయితీతో ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కొత్త అవకాశాలను అన్వేషిస్తూ జ్ఞానార్జనకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. గత కొంతకాలంగా కొన్ని సవాళ్లు ఎదురైనా ఇప్పుడు శ్రీరాముని కృప ధనస్సు రాశి వారికి అనేక శుభ ఫలితాలను అందించబోతుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక, కుటుంబ జీవితం, ఆరోగ్యపరంగా వీరు కొత్త శిఖరాలను చేరే అవకాశం ఉంది. ఈ కాలంలో ధనుసు రాశి వారు తమ వృత్తిపరంగా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. విదేశీ అవకాశాలు మెరుగుపడవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు, లాభసాటిగా మారే ఒప్పందాలు లభించవచ్చు. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభకార్యాల యోగం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు. ఆరోగ్యపరంగా గతంలో ఎదురైన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మానసికంగా శాంతి పెరిగి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు. శ్రీరాముని కృపను మరింతగా పొందడానికి ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపించాలి. హనుమాన్ చాలీసా పఠనం చేయటం శ్రేయస్కరం. ధర్మ పదంలో నడిచి దాన ధర్మాలు చేయటం ద్వారా శ్రీరాముని అనుగ్రహం మరింతగా లభిస్తుంది. శ్రీరాముని ఆశీస్సులతో ధనుసు రాశి వారు జీవితంలో కొత్త విజయాలను అందుకోగలుగుతారు. శ్రీరాముని కృపతో అదృష్టం పొందబోయే 5వ రాశి కుంభరాశి. కుంభరాశి వారు స్వతంత్ర భావన కలిగిన వారు. క్రియాశీలంగా వ్యవహరిస్తూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగేవారు. గతంలో కొన్ని సవాళ్లు ఆటుపోట్లు ఎదురైనా ఇప్పుడు శ్రీరాముని కృప వీరి జీవితాన్ని మరింత మెరుగుపరచబోతోంది. వృత్తి, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్యపరంగా అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు శ్రీరాముని ఆశీస్సులతో జీవితాన్ని విజయపదంగా మార్చే అవకాశం ఉంది. కుంభరాశి వారు ఈ కాలంలో వృత్తిపరంగా గొప్ప అవకాశాలను పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఉన్న ఉద్యోగంలో ఎదుగుదల ఉండవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. గతంలో ఎదురైన ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. వివాహయోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు. స్నేహితుల, బంధువుల సహాయంతో కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా శరీర దృఢత్వం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు. ధ్యానము, యోగాభ్యాసం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శ్రీరాముని కృపను పొందేందుకు ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రాన్ని జపించటం శ్రేయస్కరం. హనుమాన్ చాలీసా పఠించాలి. శ్రీరాముని ఆలయ సందర్శనం, గోసేవ, దాన ధర్మాలు చేయటం మరింత శుభప్రదం. శ్రీరాముని ఆశీస్సులతో కుంభరాశి వారు ముందుకు సాగి గొప్ప విజయాలను సాధించగలుగుతారు. శ్రీరాముడి కృపతో ఈ శ్రీరామ నవమి తర్వాత నుండి మేష, వృషభ, సింహ, ధనస్సు, కుంభరాశుల వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది. ఏది పట్టినా బంగారంగా మారుతుంది. ఇక శ్రీరామ నవమి రోజున చక్కగా శ్రీరాముల వారి పటాన్ని అలంకరించుకొని ఒక మట్టి ప్రమ్మిదను తీసుకోండి. లేదా రోజు మీరు దీపం పెట్టి ప్రమ్మిద అయినా పర్వాలేదు. ప్రమ్మిదకు చక్కగా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తీసుకొని రావాలి. ముందుగా రావి చెట్లకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత చెట్టు నుండి రాలిపడిన మంచి ఆకును ఇంటికి తీసుకుని రండి. ఆ రావి ఆకును పసుపు నీటితో శుభ్రం చేసి సింధూరంతో శ్రీరామ అనే ఆకుపై రాయాలి. ఇప్పుడు ఆ ఆకును మీ పూజా మందిరంలో రాములవారి పటం దగ్గర పెట్టి దానిపై ప్రమిదను పెట్టి నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. మీరు 2 ప్రమిదలలో దీపం పెట్టినట్లు అయితే 2 రావి ఆకులను తెచ్చుకోవాలి. నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపం పెట్టాలి. ఇలా రావి ఆకుపై శ్రీరామ అని రాసి దీపం వెలిగిస్తే మీకు ఇక తిరుగుండదు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ దీపం ఇంట్లో వెలిగించటం వల్ల శాపం, దోషం, కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ రావి ఆకుపై మీరు ప్రమ్మిదను అంటే మట్టి ప్రమ్మిదను పెట్టి దీపం వెలిగించినట్లయితే ఆ ప్రమ్మిదలో 2 వత్తులు వేయాలి. విడివిడిగా వేయాలి. పూజలో మట్టి ప్రమ్మిదలు ఉపయోగించటం చాలా మంచిది. ఇలా శ్రీరామ నవమి రోజు రావి ఆకుపై దీపం పెట్టి మనసారా శ్రీరాముల వారిని పూజిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకు లేని పక్షంలో తమలపాకుపై కూడా ఈ విధంగా దీపం పెట్టుకోవచ్చు. ఒక మంచి తమలపాకును తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుద్ధి చేసి శ్రీరామ అని రాసి ఆకుపై ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ఇలా శ్రీరామనవమి రోజు రావి లేదా తమలపాకుపై దీపం పెట్టడం వల్ల మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజున రావి ఆకు లేదా తమలపాకుపై దీపం వెలిగించి సర్వ సంపదలను పొందండి. ఆనందంగా జీవించండి.